లవ్ మీ ఇఫ్ యూ డేర్ కొన్ని మూవీ టైటిల్స్ వినగానే ఇది పక్కా స్కిప్ కొట్టేయచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. ఇది కూడా అలాంటిదే. టైటిల్ వింతగా ఉండటం అండ్ ట్రైలర్లో హీరో ఐ విల్ మేక్ లవ్ విత్ దయ్యం అని చెప్పడంతో ఈ సినిమా గురించి మనకెందుకులే అని చాలామంది ఫస్ట్ డే థియేటర్కి పోలేదు. ఏం చేయాలో తెలియక దిల్ రాజు గారు వెంటనే ట్విట్టర్లో ఉన్న తెలుగు మూవీ జర్నలిస్టులు అందరికీ తలా ఒక 100 టికెట్లు ఇచ్చి వాళ్ళ ఫాలోవర్స్కి ఫ్రీగా పంచిపెట్టమని చెప్పారు. అలా ఫ్రీగా టికెట్ దొరికినా కూడా థియేటర్కి వెళ్ళి చూసే అంత వర్త్ అయితే కాదు. మనకున్న ఒరిజినల్ ఐడెంటిటీ పోతే మనం బ్రతుకున్నా కూడా దయ్యంతో సమానం. ఇది ఈ సినిమా థీమ్. వినటానికి బాగానే ఉంది, కానీ ఇదే స్టోరీని ఒక హారర్ మూవీలా స్టార్ట్ చేసి తర్వాత ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లా మార్చి ఫైనల్గా ఏం చేయాలో తెలియక 2 చీప్ ట్విస్టులు పెట్టి ఎండ్ చేస్తారు. బుర్రలో ఉన్నప్పుడు ఈ ఐడియా బాగానే ఉంది, కానీ పేపర్ మీదకి రాగానే సగం తేడా కొట్టింది. మిగతా సగం మేకింగ్లో పోయింది. ఇంకా ప్లాట్ని టర్న్ చేసి ఇంపార్టెంట్ ట్విస్ట్లు వచ్చినప్పుడు వాటికి ఎక్స్పోజిషన్ సరిగ్గా ఇవ్వాలి కదా, బాగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా మూవీలో డైలాగ్స్ అన్ని ఫస్ట్ డ్రాఫ్ట్లో రాసినట్టే ఉంటాయి. ఇంకా సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్గా అనిపిస్తారు. ఇంకా లీడ్ యాక్టర్స్ విషయానికి వస్తే హీరో నిజంగా దొరికితే దెయ్యాన్ని మొలెస్ట్ చేసే వాళ్ళ ఉంటాడు. అతని క్యారెక్టర్ కానీ అతని యాక్టింగ్ కానీ చాలా క్రీపీగా ఉంటాయి. రీసెంట్గా సక్సెస్ వచ్చిన బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి గారిని ఈ మూవీలో పెట్టుకుంటే ఆబ్వియస్గా ఆమెకి ఏదో పెద్ద రోల్ ఇచ్చే ఉంటారు అని కదా జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ మూవీలో ఆమెతో పాటు ఇంకో 2-3 హీరోయిన్లు ఉంటారు, కానీ వాళ్ళందరికన్నా డిఫరెంట్గా ఉంటుంది ఈమె ఫిజిక్. చూడగానే గుర్తుపట్టేయచ్చు. సో 70% ట్విస్ట్ మనం ముందే ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. కీరవాణి గారు, పీసీ శ్రీరామ్ గారు లాంటి పెద్ద టెక్నీషియన్స్ని మూవీలో పెట్టుకున్నా కూడా వాళ్ళు ఎంత మూవీని లిఫ్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా మేకింగ్ దగ్గర ఇష్యూస్ వల్ల మూవీ కిందకి పోతానే ఉంటుంది. డైరెక్టర్ విజన్ ప్రాపర్గా స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ కాలేదో లేదా ఆ విజన్కి తగ్గ బడ్జెట్ లేదో కానీ కొన్ని సీక్వెన్సెస్ చాలా చీప్గా ఒక లో బడ్జెట్ మూవీని చూసినట్టు ఉంటాయి. మూవీ గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ట్రైలర్తో రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని రిలీజ్ చేశారు. ఇదే జానర్ని ముందే సరిగ్గా కన్వే చేసి ఒక రైట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి ఉంటే ఈ డిసప్పాయింట్మెంట్ సగం తగ్గేదేమో.